భార్యాభర్తల మధ్య గొడవలు, ఆ స్పర్ధలు వచ్చేటప్పుడు పిల్లలు బిక్కమొహం చూస్తూ ఉంటారు. ఎవరిది కరెక్టో ఎవరిది రాంగో తెలియదు. ఎందుకు వీళ్ళు గొడవ పడుతున్నారో తెలియనటువంటి ఒక డైలామా స్థితిలో ఉంటారు. వాళ్ళు ఇమీడియట్గా దగ్గరనే అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఒళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు కాస్త మాట్లాడుకోవడం, ఈ గొడవ మాకు ఎందుకని చెప్పి పెద్దలు కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటారు తప్పించి ఆ గొడవలోకి ఇన్వాల్వ్ చేయరు. ఆ భార్యాభర్త ఇద్దరు కూడా గట్టిగా ఆర్గ్యూ చేసుకోవడం, కొట్టుకోవడం, మాట్లాడకుండా ఉండడం, ఒకరికొకరు మాట్లాడకుండా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న సందర్భాలు కూడా చూస్తుంటాం. కొన్ని కుటుంబాలు ఏంటంటే ఈ పాపం పెద్దవాళ్ళు నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా మీకేం తెలియదు ఊరుకోండి, అత్తయ్య గారు మీరు ఊరుకోండి అని చెప్పడం, లేకపోతే అమ్మ నీకు తెలియదు ఊరుకో మేము చూసుకుంటాం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఆ గొడవలు అలా పెరిగి వాళ్ళిద్దరి మధ్య ఒక అగాధాన్ని పెరిగిన తర్వాత ఈ పిల్లలు అటు తల్లి దగ్గర చేరిక కాక తండ్రి దగ్గర చేరిక కాకుండా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ చేతులు పట్టుకొని నిలబడిపోతారు. ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉండిపోతారు. ఈ పిల్లలకు కూడా అటాచ్మెంట్ వాళ్ళతో బాగా పెరిగిపోయి ఉంటుంది. పెద్దల ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఇంతలో ఏమవుతుంది, కోర్టులు ఇక్కడ ఏం చేస్తున్నాయి, డివోర్స్ ఇచ్చేస్తారు. అక్కడ డివోర్స్ ఇచ్చేసిన తర్వాత తల్లి దగ్గర చిన్నపిల్లలు కాబట్టి చెప్పి తల్లికి అక్కడ సంరక్షణ బాధ్యత అంతా కూడా తల్లికి పంపించేస్తారు. అయితే భర్తకి ఎలా ఉంటుంది, తండ్రికి కూడా అప్పుడప్పుడు విజిటింగ్ అవర్స్ అని, లేకపోతే ఏదో వీక్లీ వన్స్ వెళ్ళడము, ఏదో టైంలో వెళ్తారు, చూసుకొస్తారు. కానీ ఈ పేరెంట్స్ ఉంటారు చూసారండి ఉష గారు, ఈ పేరెంట్స్ ఒక అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు. అరే అప్పటిదాకా కలిసి ఉన్నటువంటి కుటుంబంలో పుట్టినరోజు నుంచి మా చేతుల్లో పెరిగినటువంటి మా మనవరాలు లేకపోతే మనవడు ఆ పసిపిల్లలతో వీళ్ళకున్న అటాచ్మెంట్ పెద్దలకి ఏమవుతారంటే, అరే వీళ్ళిద్దరి మధ్య నా కొడుకు కోడల మధ్య ఉన్న గొడవలో, లేకపోతే నా కూతురు అల్లుడి మధ్య గొడవల్లో ఈ పిల్లలు ఇట్లా నలిగిపోతున్నారే, చెప్పలేని పరిస్థితి. ఇక్కడ అమ్మమ్మో నాన్నమ్మో లేకపోతే వీళ్ళు కూడా అట్లా నలిగిపోతారు, చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోతారు. ఇలాంటి సందర్భంలో ఆలోచనగా కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని చెప్పి ఈ అమ్మాయి పిల్లల్ని తీసుకొని వీళ్ళింటికి వెళ్ళిపోతుంది. ఈ పెద్దవాళ్ళు ఆ వయసు రీత్యా కాస్త పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ఏం చేయని ఒక అగమిగోచనలో ఉండిపోయి వీళ్ళు కూడా ఒక రకమైన డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అంటే ఒక రకమైన అటాచ్మెంట్ ఉన్నటువంటి పిల్లలు ఇమ్మీడియట్గా పెద్దవాళ్ళు లేకపోతే ఏమవుతారంటే ఆ పిల్లల్ని దగ్గర లేక వీళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయిన చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ పిల్లలు డిప్రెషన్కి వెళ్ళిపోతారు.